హాయ్ ఫ్రెండ్స్, ఐకాన్ నుండి అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. ఐకాన్ నుంచి ఫిబ్రవరిలో 2 మొబైల్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. ఐకాన్ నియో 10 Pro గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఈ వీడియోలో ఐకాన్ నియో 10R గురించి మాట్లాడుకుందాం. ఐకాన్ Z9 టర్బో గురించి ఎదురు చూస్తున్న వాళ్ళకి దానికన్నా బెటర్ స్పెసిఫికేషన్స్ తో ఐకాన్ నియో 10R రాబోతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం ఐకాన్ నియో 10R మొబైల్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ కి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ మీ అందరికి ఇద్దాం అనుకుంటున్నాను. రీసెంట్ గానే చైనాలో లాంచ్ అయిన ఐకాన్ Z9 టర్బో ఎండ్యూరెన్స్ ఎడిషన్ మొబైల్ ఇండియాలో ఐకాన్ నియో 10R పేరు మీద అయితే తీసుకొస్తున్నారు. అంతకు మించి ఇంకేం లేదు. ఫస్టే చెప్తున్నానండి, చైనాలో రీసెంట్ గా లాంచ్ అయిన ఐకాన్ Z9 టర్బో ఎండ్యూరెన్స్ ఎడిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అన్బాక్సింగ్ చూపిస్తున్నాను. బాక్స్ వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంది. బాక్స్ పైన ఐకాన్ Z అని రాసి ఉంది. బాక్స్ ఓపెన్ చేసే మొదటిగా మొబైల్ ఉంది. మొబైల్ కింద ఈపీ కేస్ ఉంది, అలాగే పేపర్ వర్క్ ఉంది. దాని కిందనే కేబుల్ ఉంది, అలాగే 80W ఫాస్ట్ చార్జర్. కేబుల్ కింద సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఇచ్చారు. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయడం కోసం ఈ చిన్న వీడియోని యాడ్ చేస్తున్నాను. చూసిన మొబైల్ బ్యాక్ సైడ్ డిజైన్ ఏదైతే ఉందో ఇండియాకి వచ్చే వర్షన్ ఐకాన్ నియో 10 Pro లాగా ఉంటుంది అని అంటున్నారు. ఇమేజెస్ అయితే ఇంకా బయటికి రాదు. ఈ కాల్ కూడా ఈ మొబైల్ కి సంబంధించిన అఫీషియల్ డిజైన్ ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. ఈ మొబైల్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే, అది కూడా స్కాచ్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. IP64 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది అండ్ డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రతిసారి ప్లాస్టిక్ అంటుందని ఫీల్ అవ్వకండి. పాలికార్బోనేట్ అని కూడా అంటారు. మెటీరియల్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. దీంట్లో అయితే అన్ని ఉన్నాయి. IP రేటింగ్ ఇంకొంచెం మంచి తీసుకొచ్చి ఉంటే బాగుండేది, ఎందుకంటే ప్రైస్ అని తక్కువ పెట్టారు కదా. 6.78 inches AMOLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 1.5K రెజల్యూషన్ తో వస్తుంది. 4500 పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. అలాగే OTT కంటెంట్ అంతా కూడా HDR లో అయితే చూడొచ్చు. టచ్ శాంపుల్ రేట్ కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి గేమ్స్ అవి ఆడుకునే వాళ్ళకైతే బాగా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8H Gen 3 ప్రాసెసర్ 4nm మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ కూడా ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. 2+ years అప్డేట్స్ అయితే ఇస్తారు. ఈ ఫీచర్స్ కూడా పెద్దగా ఏం లేవండి. ఎరేజర్ లాంటి చిన్న ఫీచర్స్ మాత్రం ఉన్నాయి. Antutu 18 లక్షల వరకు అయితే స్కోర్ చేయగలుగుతుంది. ఇదైతే లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ అండి. Poco F6 లో కూడా ఇదే చూడొచ్చు. వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50+8MP మెయిన్ కెమెరా వచ్చేసి OIS కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 4K 60fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సోనీ LVT600 సెన్సార్ అయితే వాడారు. సెకండరీ కెమెరా 8MP అల్ట్రావైడ్ సెన్సార్ వచ్చేసి 16MP సామ్సంగ్ వాళ్ళ సెన్సార్ అయితే వాడారు. దీని నుంచి మనం 1080 60fps వరకు వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. ఓవరాల్ గా ఐకాన్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే కెమెరా క్వాలిటీ. వివోలో సపోర్ట్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి అయితే వీళ్ళ మొబైల్స్ లో కెమెరా క్వాలిటీ అనేది సూపర్ గా ఉంటుంది. కార్బన్ సిలికాన్ బ్యాటరీ వాడడం వల్ల 6400 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. 80W ఫాస్ట్ ఛార్జ్ కూడా బాక్స్ లోనే ఇస్తున్నారు. 45 to 50 minutes లో బ్యాటరీ అయితే ఫుల్ అయిపోతుంది. ఈజీగా 1 day అయితే వాడేసుకోవచ్చు. గేమ్స్ ఆడతా అనుకుంటే ఇంతసేపు అయితే రాదండి. 6 to 7 hours అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రైస్ విషయానికి వస్తే చైనాలోనే 22,500 అయితే పెట్టారు. ఇండియాకి వచ్చేప్పటికి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా 30,000 అలా తీసుకొస్తారు అనుకుంటున్నాను. కార్డ్ ఆఫర్స్ అవి పెట్టినా కూడా 28,000 కి అయితే వస్తుండొచ్చు. ఈ మొబైల్ లో నాకు అనిపించిన డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఐకాన్ నియో 10 సిరీస్ Q1 చిప్ కానీ Q2 చిప్ కానీ ఇలాంటివి ఉంటాయి. ఇక్కడ ఉన్న లీక్స్ ప్రకారంగా అయితే Q1 చిప్ Q2 చిప్ ఇలాంటివి అయితే లేవని తెలుస్తుంది. ఇవి లేకపోవడం వల్ల గేమ్స్ ఆడేటప్పుడు డిఫరెంట్ అనేది మీకు కనిపించవచ్చు. ఇదే ప్రాసెసర్ తోటి వేరే బ్రాండ్స్ లో తక్కువ బడ్జెట్ లో మొబైల్ వస్తుంది అని మీకు అనిపిస్తే మాత్రం ఈ మొబైల్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా. కెమెరా బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది అండ్ బ్యాటరీ కూడా 6400 mAh ఇస్తున్నారు కాబట్టి ఇది కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. Poco F6 తో కంపేర్ చేస్తే కాస్త ప్రైస్ ఎక్కువ పెట్టినా కూడా ఓకే పర్లేదని చెప్తాను. అదేముందిలేండి, ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ ఆల్రెడీ చూసారు కదా. ఈ మొబైల్ 28,000 నుంచి 30,000 మధ్యలో తీసుకొస్తే వర్త్ అంటారా? వీడియోకి తింటే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే పని అయిపోతుందా? మళ్ళీ సబ్స్క్రైబ్ బటన్ వత్తండి. అక్కడ ఆల్ కనిపిస్తుంది. ఆల్ నొక్కితేనే మన వీడియోస్ మీకు వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బై బై.